ఈ నేపథ్యంలో భారత్ వ్యూహం ఏంటి? కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనుంది కేంద్ర కేబినెట్ సమావేశం. అమెరికా ఇరాన్ మధ్య కాల్పులకి విరమణతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో మౌలిక వసతుల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, అమెరికా ఇరాన్ మధ్య కాల్పులకి విరమణతో ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ముఖ్యంగా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం 14 రోజులకు సంబంధించి ఒప్పందం కుదరడం జరిగింది. 10వ తేదీన పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. సో ఇప్పుడు భారత్తో వైరం ఉన్న దేశాలు ఈ మీడియేషన్ని పాటిస్తున్న పరిస్థితి. ఇటు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, టర్కీ ఈ విరోధ దేశాలే ముఖ్యంగా ఈ సయోధ్యకు ముందు నడుపుతున్న పరిస్థితి ఉంది. సో దీని పట్ల ముఖ్యంగా భారత్ ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే ఈ కాల్పుల విరమణ ఒప్పందంతో ముఖ్యంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగింది. సో ఇప్పటికే హార్మోజ్ జలసంధి గుండా భారత్కి సంబంధించిన 11 షిప్స్ స్వదేశానికి చేరుకున్నాయి. సో భారత్కి సంబంధించి గ్యాస్ దిగుమతులకు సంబంధించి ముఖ్యంగా ఆల్టర్నేటివ్ కంట్రీస్ పైన కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. దేశంలో ఎక్కడ కొరత లేకుండా ముఖ్యంగా గ్యాస్ ధరలు కానీ, అలాగే ఇటు గృహావసర గ్యాస్ ధరలు, వినియోగ గ్యాస్ ధరలు, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా, సామాన్యులపై భారం పడకుండా ఇప్పటివరకు చర్యలు తీసుకుంటుంది. సో అంతర్జాతీయ పరిణామాలు మారుతున్న క్రమంలో భారత్ ఎటువంటి వైఖరిని అవలంబించాలి అన్న అంశాలకు సంబంధించి కీలకంగా ఇటు ఇంటర్ మినిస్టీరియల్ మంత్రులతో, కేబినెట్ మంత్రులతో ఇప్పటికే ఒక మంత్రివర్గ కమిటీ వేయడం జరిగింది. సో ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఈ కమిటీ అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలను మానిటర్ చేస్తూ ముఖ్యంగా సమీక్షిస్తుంది. సో ఈ పరిణామాలన్నింటిపైన కూడా కేబినెట్ చర్చించబోతుంది. అలాగే దేశంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలని ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వివిధ దేశాలతో ఇటీవల కొన్ని అంశాలకు సంబంధించి ఎంఓఎస్ కూడా కుదరడం జరిగింది. ఎంఓఎస్ కూడా అవగాహన ఒప్పందాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. ప్రధానంగా ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సప్లై చైన్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పై పడుతున్న ప్రభావానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.